విలుమనా కొడుకుల్లారా మిమ్మల్ని చంపుతా, వీపు విమానం మోత మోగిస్తాం, భౌతిక దాడులు చేసేందుకు రెడీగా ఉన్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెలుమ సంఘాలు. కాంగ్రెస్ నేత షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విలమ కులస్తుల అంతు చూస్తానంట. అంతా కాదు, ఇక్కడ జర చూపి, వీళ్ళు ఈ పేపర్ మనం చదివేదాన్ని బట్టి అయినా తెలుసుకుంటుంది. ఇగో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విలమ కులస్తులు అంతా, ఇది అంతుగా అంతా అని పెట్టిన అంతు, వెలుమ కులస్తుల అంతు చూస్తానంటూ శపథం చేశారు. విలమనా కొడుకుల్లారా మిమ్మల్ని చంపి తీరుతాం, ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయమన్నారు. ఇక్కడ అంతు అని రావాలి. జర చూసుకోర్రి మిస్టేకులు. నిన్న ఈయన మాట్లాడిన మాటలు చూద్దాం. కక్షపూరిత రాజకీయం, మొత్తం తిట్టుడు, కొట్టుడు, సంపుడు, ఇదే ఈ వెలమనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా, నేను సాధారణ ఎమ్మెల్యే చెప్తున్నా కొడుక, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. వాళ్ళ వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను వెల్మనా కొడుకులారా మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పనితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులమున్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఇప్పుడు భాషింగాలు విమానాలు మోతాయి. కొడుకులారా చెప్తున్నా, వెలమనా కొడుకులారా, ఇవల్ల ఈ వెలమనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా, నేను సాధారణ ఎమ్మెల్యే చెప్తున్నా కొడుక, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. వాళ్ళ ఇప్పుడు ఈయన మీద కేసు ఫైల్ చేస్తారా చేయరా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీద తక్షణం కేసు నమోదు చేయాలి. తక్షణం కేసు నమోదు చేసి ఆయన ఒక కులాన్ని అంతం చేస్తానన్నందుకు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా అవసరమైతే మేము చంపుతాం, భౌతిక దాడులకు పాల్పడతాం అని భయానక పరిస్థితులను సృష్టిస్తూ ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ ఒక వర్గం మీద దాడికి ఉసిగొల్పేలా ఉన్న వీర్లపల్లి శంకర్ని తక్షణమే ఈ ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేయించాలి, జైల్లో వేపించాలి. ఇదా ఇప్పుడు మిమ్మల్ని బట్టే ఈయన నేర్చుకున్నాడు. తొక్కుతాం, పండబెట్టి బొందల వేసి తొక్కుతాం, సంపుతాం, పేగులు మెడలు వేసుకుంటాం అని మీరు ఏదైతే విద్వేషపూరిత మాటలు ప్రసంగాలు చేసిందో వాటినే మీ ఎమ్మెల్యేలు ఈరోజు ఆదర్శంగా తీసుకున్నారు. వెలుమ కులం మొత్తాన్ని చంపేస్తామని డైరెక్ట్గా ఇట్లా వార్నింగ్ ఇస్తుంటే ముఖ్యమంత్రి గారు ఇంకా మీరు ప్రతిపక్షాల మాట తీరు మార్చుకోవాలి అని చెప్తున్నారు. అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలే ఇంత బరిదెగించి, ఇంత దుస్సాహసంగా, ఇంత చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఇక ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? తక్షణమే ముఖ్యమంత్రి గారు మీరు వీర్లపల్లి శంకర్ని అరెస్ట్ చేయవలసిందే. కులం మీద ఇంత విద్వేషమా? ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యత కలిగిన స్థానంలో ఉండి చంపుతామని అంటాడా? ఎట్లా తీసుకుంటారు మీరు? దీనికి మీరు బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యత వహించి ఆయన మీద కేసు నమోదు చేయాలి, ఆయనను జైల్లో వేయాలి. పాడి కౌశిక్ రెడ్డి పోయి నా పిటిషన్ తీసుకోమని అంటేనే ఆయన మీద పలు సెక్షన్లు పెట్టి ఆయనను జైల్లో వేద్దామని చూసింది కదా. మరి ఇంత విద్వేషపూరితమైన మాటలు, భౌతిక దాడులకు పాల్పడతాం, కాంగ్రెస్ వాళ్ళమంతా పోయి చంపుతాం, ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ ప్లాన్ అప్లై చేస్తాం అని మరి ఈయన ఇంతగా మాట్లాడుతుంటే, ఇంత రెచ్చగొడుతుంటే, హత్యకు ఉసిగొల్పుతుంటే, ఓ విధంగా హత్యలు చేయమని చెప్తున్నాడు ఆయన. వెలుమలందరినీ హత్యలు చేసి పడేయండి అని చెప్తున్నాడు. మరి ఈయనదేం కులము? ఈయన ఇంత రెచ్చిపోయి వెలుమ కులాన్ని మొత్తమే తీసేద్దామని ఉసిగొల్పడానికి కారణం ఏంది? దీన్ని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తున్నారా? ఈ హత్య రాజకీయాలకు కాంగ్రెస్ తెలంగాణలో ప్రారంభోత్సవాలు చేసి హత్యలు చేసుకోమని ఉసిగొల్పుతున్నదా? ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందా లేదా? ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాను, బల్ల కొట్టి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాను. కాబట్టి మరి ఈయన ఎమ్మెల్యేనా రౌడీనా?
ఈయన ఎమ్మెల్యేనా అంతా కూడా ఈయన అనుచరులను పోయి వెలుమలను చంపమని చెప్తున్నాడా? అంటే ఇప్పుడు కులాలుగా హత్యలు చేసుకోవాలా? మొన్న మాదిగలకు మాలలకు మధ్య చిచ్చు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యేతోటే వెలుమ కులస్తులందరినీ కొడుకులు అంటూ, వెలుమ కొడుకుల్లారా అంటూ, అంటే నీ భాష ఎట్లున్నదో వీళ్ళ భాష గట్లనే నేర్చుకున్నారు. మీ ఆలోచనలు ఎట్లున్నాయో వీళ్ళ ఆలోచనలు గట్లనే ఉన్నాయి. హంతకుల మనస్వభావం ఈ ఎమ్మెల్యేలకు ఉన్నది. రౌడీల మనస్వభావం ఈ ఎమ్మెల్యేలు నేర్చుకున్నారు. ముఖ్యమంత్రి గారి భాషనే ఎమ్మెల్యేల భాషగా మార్చుకున్నారు. చంపడం, గుద్దడం, నరకడం, పేగులు మెడలేసుకోవడం. ఇది 100% వీర్లపల్లి శంకర్ని అరెస్ట్ చేయవలసిందే, జైల్లో వేయవలసిందే. లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది హత్యలకు దారితీస్తుంది. సేమ్ మీలాంటి మనస్తత్వమే వెలుమల దాంట్లో ఉంటే, ఎవరన్నా వెలుమకు ఉంటే వాళ్ళు ఇట్లనే ఆవేశపూరితంగా పోయి రెచ్చిపోతే ఇది చంపుకునే కాడికి పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు తక్షణం ఇలాంటి వాళ్ళను బుద్ధి చెప్పి జైల్లో వేయాలి. వేయకపోతే ఇంకెవరన్నా సుమోటగా స్వీకరించి, కోర్టు వారు సుమోటగా స్వీకరించి ఖచ్చితంగా ఈయనను జైలు వేయవలసిందే. చాలా ప్రమాదం. ఈయన మాట్లాడిన మాట ఒక కులాన్నే మొత్తం దోషిగా చూపెడుతూ హత్యలు చేస్తామనడం ఇది చాలా పెద్ద నేరం. ఇంకా ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడడం ఇంకా పెద్ద నేరం.